జై శ్రీరామ్. 2025 ఢిల్లీ ఎలక్షన్స్లో బీజేపీ గెలుస్తుందని చెప్పడం జరిగింది. అది ఫిబ్రవరి 8వ తారీఖున అది ప్రూవన్ అయింది. ఆ వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. అది నిజమా కాదా అనుకుంటే కనుక మీరు ఆ వీడియో లింక్ ఓపెన్ చేసి చూడండి. 2022 నుంచి 2025 ఫిబ్రవరి వరకు మొత్తం 16 ప్రొడిక్షన్స్ అనేవి ప్రూవన్ అయ్యాయి. దానికి సంబంధించిన వీడియో లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. మకర రాశి వారికి ఈ వారంలో చాలా మంచి ఫలితాలంటూ ఉండబోతున్నాయి. మకర రాశికి అధిపతి శని. మకర రాశిలో ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు, అలాగే శ్రవణం 4 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో కుటుంబ స్థానంలో శని, సూర్యుడు ఈ శుక్రవారం వరకు ఉంటారు. దాని మూలంగా గొడవలు అనేది అధికంగా ఉంటాయి. కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. ఎప్పుడైతే సూర్యుడు శుక్రవారం నుంచి 3వ స్థానానికి వెళ్తారో మీకు చాలా చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. ధనపరంగా ఇంప్రూవ్మెంట్స్ అనేవి కనబడతాయి. బిజినెస్ పరంగా ఇంప్రూవ్మెంట్స్ అనేవి కనబడతాయి. బిజినెస్లో మంచి లాభాలంటూ చూస్తారు. ఈ వారంలో చాలా ఆనందంగా ఉంటారు. శుక్రుడు కూడా 3వ స్థానంలో ఉన్నారు కాబట్టి మీకు చాలా మంచి ఫలితాలంటూ ఇస్తారు. కార్స్ అలాగే ల్యాండ్స్ కొనే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ వారంలో. గురువు కూడా వృషభ రాశిలో ఉండటం మూలంగా మీకు చాలా చాలా మంచి ఫలితాలంటూ ఇస్తారు. ముఖ్యంగా ధనపరంగా ఇంప్రూవ్మెంట్స్ అనేవి కనబడతాయి. కుజుడు మిథున రాశిలో ఉన్నారు, 6వ స్థానంలో ఉన్నారు. దాని మూలంగా శత్రువులు అధికంగా ఉంటారు. కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. కష్టమైన వాతావరణం అంటూ ఉండబోతోంది. ఈ వారంలో జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకుంటే కనుక మంచి ఫలితాలంటూ ఉంటాయి. ముఖ్యంగా పేషెన్సీగా ఉండండి. చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. ఎవరైనా సరే విదేశాలు వెళ్ళాలనుకుంటే కనుక ఈ వారం అనేది చాలా అనుకూలంగా ఉండబోతోంది. జాబ్ చేంజ్ అవ్వాలనుకుంటే కనుక ఈ వారం అనేది చాలా అనుకూలంగా ఉంటుంది. ప్రమోషన్స్ కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ వారంలో. ఎవరైనా సరే అప్పు ఇస్తే కనుక అది వచ్చే అవకాశాలు చాలా చాలా తక్కువగా ఉన్నాయి. కాబట్టి అప్పు అని ఇవ్వకండి, ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అప్పు ఇచ్చి మీరు శత్రువులు అయ్యే అవకాశం ఎక్కువగా ఉన్నది. కాబట్టి మీరు డబ్బులు అనేది ఎవరికి ఇవ్వకండి. ఈ వారంలో చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. ముఖ్యంగా కుటుంబ సభ్యులతో మాత్రం డబ్బు కనుక ఇస్తే కనుక అది వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. మీ భవిష్యత్తు వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి.